పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. పశ్చిమ బెంగాల్ రాజకీయాలు వేడెక్కాయి. అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ బిగ్ స్కెచ్ వేసింది. సీఎం మమతా బెనర్జీపై నందిగ్రామ్, భవానీపూర్ స్థానాల్లో ప్రతిపక్ష నేత సువేందు అధికారిని బరిలోకి దింపింది బీజేపీ. 2021 ఎన్నికల్లో జరిగినటువంటి మ్యాజిక్ రిపీట్ని చేసేందుకు ఇప్పుడు బీజేపీ వ్యూహాలు రచించింది. 144 మంది అభ్యర్థులతో బీజేపీ తొలి జాబితాను విడుదల చేసింది. మమతా బెనర్జీపై పోటీ చేసేందుకు సై అంటూ ఉన్నాడు సువేందు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీకి కంచుకోటగా ఉన్నటువంటి నందిగ్రామ్ నియోజకవర్గంలో మమతను ఓడించాడు సువేందు. దాంతో కూడా మమతకు జలక్కిచ్చాడు. ఇక ఎన్నికలలో మమతా విజయం సాధిస్తే జాతీయ రాజకీయాల్లో మరింత యాక్టివ్ అవుతారనే చర్చ జరుగుతోంది. సో మరి ఈసారి గతంలో ఉన్నటువంటి మ్యాజిక్కే రిపీట్ అవ్వబోతుందా, లేకపోతే మరి ఈసారి మమతా పై చేయి సాధించనున్నారా ఏంటి అనేది కూడా డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్తో మాట్లాడి తెలుసుకుందాం. ఎస్ కిరణ్, బీజేపీ అయితే చాలా గట్టి ప్లాన్తోనే రెడీ అయినట్లు తెలుస్తుంది మమతా బెనర్జీని ఓడించేందుకు. పూర్తి డీటెయిల్స్ ఏంటి? రేణు, వెస్ట్ బెంగాల్ రాజకీయాలు భారీగా వేడెక్కాయని చెప్పొచ్చు. ఇప్పటికే ఎన్నికల కమిషన్ నేరుగా నలుగురు అధికారులను వేటు వేయడం, ఆ స్థానంలో కొత్త వారిని నియమించడం కూడా జరిగింది. అయితే ఇప్పుడే ఏదైతే నిన్న ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది, నేడు దాదాపు 144 మంది అభ్యర్థులతో బీజేపీ జాబితా విడుదల చేసింది. ఆ జాబితాలో సువేందు అధికారి ఏదైతే మమతా బెనర్జీ శిష్యుడిగా ఉంటూ ఏదైతే 2021 ఎన్నికల్లో బీజేపీలో చేరిన సువేందు అధికారి బలమైన నేతగా ఎదిగిన నేపథ్యం ఉంది. అయితే నందిగ్రామ్ నియోజకవర్గంలో 2021 అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీని ఓడించిన ఘనత సువేందు అధికారికి దక్కింది. ఎందుకంటే మమతకు కంచుకోట నందిగ్రామ్, అలాంటి నియోజకవర్గంలో అతి స్వల్ప మెజార్టీతో మమత ఓడిపోవడం జరిగింది. అయితే ఓడిపోయిన తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే 6 నెలలలోపు శాసనసభ్యురాలుగా ఎన్నికైంది. భవానీపూర్ నుంచి గెలిచిన నేపథ్యం ఉంది. అయితే భవానీపూర్ నుంచి గెలిచిన తర్వాత ఆమె ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. అయితే 2026 ఎన్నికల్లో బీజేపీ మరోసారి మ్యాజిక్ చేయడానికి విష ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఏకంగా సువేందు అధికారిని అటు నందిగ్రామ్, ఇటు భవానీపూర్ 2 నియోజకవర్గాల్లో అభ్యర్థిగా ప్రకటించింది. అయితే 2021 ఎన్నికల సీన్ను రిపీట్ చేయడానికి బీజేపీ పక్కా ప్రణాళికలు సిద్ధం చేసిందని చెప్పొచ్చు. ఏదైతే ఇప్పుడు భవానీపూర్ లో ఎమ్మెల్యేగా ఉన్న మమతా బెనర్జీ వచ్చే ఎన్నికల్లో భవానీపూర్ నుంచి రంగంలోకి దిగుతారా, లేక నందిగ్రామ్ నుంచి రంగంలోకి దిగుతారా అనేది కూడా మనం వేచి చూడాలి. ఇప్పటి వరకు టీఎంసీ అభ్యర్థుల జాబితాను ప్రకటించలేదు. ఆ మమతా బెనర్జీ నేరుగా భవానీపూర్ నుంచి దిగినా, నందిగ్రామ్ నుంచి బరిలోకి దిగినా నేరుగా తన శిష్యుడు సువేందు అధికారి మీదనే తలపడాల్సింది. గత ఎన్నికల్లో ఓడిన మమత ఈసారి భవానీపూర్ లో కానీ పోటీ చేస్తే భవానీపూర్ లో మళ్ళీ సువేందు అధికారిని ఎదుర్కోవాల్సిన నేపథ్యం ఉంది. ఏదైతే గతంలో ఓడించిన సువేందు అధికారిని ఈసారి ఖచ్చితంగా ఎన్నికల్లో ఓడించి మమత తీరుతుందంటే ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా బలంగా చెప్తున్నారు. రేణు, ఎస్ కిరణ్, మరొక వైపు చూస్తే ఇప్పుడు ఎక్కువగా కూడా మమతా బెనర్జీ వైపే గాలి వీస్తున్నట్లుగా తెలుస్తుంది. మరి సువేందు, మమత వీళ్ళిద్దరి మధ్య చూసినప్పుడు ఎవరికి బలాబలాలు ఏ విధంగా ఉన్నాయి ఎన్నికల్లో? రేణు, నందిగ్రామ్ లాంటి ప్రాంతంలో 2021 ఎన్నికల్లో సువేందు అధికారి స్వల్ప మెజార్టీతో నెగ్గారు. కేవలం దాదాపు 1100 ఓట్ల తేడా మధ్యలో గెలిచిన నేపథ్యం ఉంది. ఎందుకంటే హోరాహోరీ ఫైట్ నచ్చింది. ఎందుకంటే మమతను ఎన్నికల్లో ఓడితే తృణమూల్ కాంగ్రెస్ నైతికంగా దెబ్బతింటుందనే వ్యూహంతో బీజేపీ అస్త్రశస్త్రాలు సిద్ధం చేసి నేరుగా మమతపై శిష్యుని పోటీ చేసింది, గెలిచింది. అయితే ఆ ఎన్నికల్లో మమతా బెనర్జీ దాదాపు ఏకపక్షంగా 212 సీట్లు గెలిచి తాను పోటీ చేసిన నందిగ్రామ్ మాత్రం ఓడిపోయింది. అయితే తర్వాత జరిగిన ఉప ఎన్నికలో గెలిచింది. ఇప్పుడు ఒకసారి మనం బలాబలాన్ని పరిశీలించినప్పటికీ మమతా బెనర్జీ అత్యంత బలమైన వ్యక్తి. గత ఎన్నికల్లో ఓడినప్పటికీ కూడా ఆమె ఒంటి చేత్తో పార్టీని, ఎమ్మెల్యేని గెలిపించిన నేపథ్యం ఉంది. అలాంటి మమతపై మరోసారి సువేందు అధికారి బరిలోకి దిగుతున్నారు. ఇక్కడ భవానీపూర్ నుంచి మరోసారి మమత పోటీ చేస్తే సువేందు ఎక్కడి నుంచి పోటీ చేసే పరిస్థితి. సువేందు మమత మీద గెలవడము అనేది కూడా ప్రస్తుత పరిస్థితుల్లో చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే మమత చాలా బలంగా ఉన్నారు, ముఖ్యమంత్రిగా ఉన్నారు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. మరోపక్క మహిళల మద్దతు, మైనారిటీల మద్దతు విపరీతంగా ఉన్న మమతా బెనర్జీని ఓడించడం అంత ఆశామాసి కాదంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే 144 మంది అభ్యర్థులను మొదటి జాబితాగా విడుదల చేసింది. మరోపక్క 2019 ఎన్నికల తర్వాత కూడా మమత పైన టార్గెట్ గా బీజేపీ వ్యూహాలు సిద్ధం చేస్తుంది. ఇప్పటికే ఎన్నికల ప్రచారం హోరాహోరీగా నడుస్తుంది. ఏదైతే చివరి విడత 2వ విడతలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ 2వ విడతకు ముందు మొదటి విడతలో కేరళతో పాటు పుదుచ్చేరి, అస్సాం ఎన్నికలు జరుగుతాయి. 2వ విడతలో తమిళనాడు, వెస్ట్ బెంగాల్ ఎన్నికలు జరుగుతాయి. అయితే ఇక్కడ ప్రధానంగా మమతా బెనర్జీ కోటలు
మమతను ఓడించడానికి మరోసారి బీజేపీ రంగం సిద్ధం చేసింది. ఏదైతే సువేందు అధికారి కూడా నందిగ్రామ్ లాంటి ప్రాంతంలో బలమైన నేత, బలంలో ఉద్యమం జరిగింది. గతంలో కమ్యూనిస్టుల కోటలో పునాది పాడటంలో కూడా మమతా బెనర్జీతో పాటు సువేందు అధికారి కూడా తృణమూల్లో పనిచేశారు. అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో 2021లో బీజేపీలో సువేందు అధికారి చేరారు. అయితే ఆ ఎన్నికల్లో బీజేపీ 67 సీట్లతో బలమైన ప్రతిపక్షంగా నిలిచింది. సువేందు అధికారి బెంగాల్ ప్రతిపక్ష నేతగా బీజేపీ తరఫున వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే మమతా వర్సెస్ సువేందు అధికారి ఒకవైపు రణరంగం సిద్ధమవుతుంది, మరోపక్క నేరుగా మమతా బెనర్జీ ప్రధానమంత్రి మోడీతోనే తలపడుతుంది అనేది కూడా జగమెరిగిన సత్యం. ఎందుకంటే రాజకీయాల్లో ఏదైతే నేరుగా కేంద్రంతోనే తలపడుతుంది మమతా బెనర్జీ అనేది సుస్పష్టం. ఇప్పటికే బెంగాల్లో ఐపాక్ సంస్థపై దాడులు జరిగాయి. మరోపక్క ఎస్ఐఆర్ ద్వారా దాదాపు 50 లక్షల ఓట్లు తొలగించారంటూ నేరుగా మమత అటు ఎన్నికల కమిషన్ పైన ఇటు బీజేపీ పైన ఆరోపణలు చేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో నేరుగా మమతా వర్సెస్ మోడీ ఈ ఎన్నికల రణరంగంలో మరోసారి సువేందు అధికారి పాత్ర ఏంటి అనేది కూడా మనం వచ్చే ఈ ఎన్నికల్లో చూడాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే భవానీపూర్ ఇటు నందిగ్రామ్ ఈ 2 నియోజకవర్గాల్లో మమత పోటీ చేస్తుందా అనేది క్వశ్చన్ మార్క్. ఎక్కడో ఒక చోట మాత్రం పోటీ చేస్తే ఖచ్చితంగా భవానీపూర్ ఎన్నుకునే అవకాశం ఉందంటూ ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. అయితే భవానీపూర్ లో ఎంత మాత్రం మమతను సువేందు కట్టడి చేస్తాడా, లేక మరోసారి ఏదైతే తన శిష్యుడు సువేందు పైన పోటీ చేయడానికి ఆమె నందిగ్రామ్ వెళ్తుందా, ఈ 2 క్వశ్చన్ మార్క్. ఎందుకంటే తృణమూల్ కాంగ్రెస్ అధికార జాబితా వచ్చిన తర్వాత మనకు అర్థమవుతుంది. దానిపైన కూడా మనం మరోసారి విశ్లేషించే అవకాశం ఉంది. ఇక్కడ ప్రధానంగా మమతని టార్గెట్ చేసుకునే 2 స్థానాల్లో భవానీపూర్, నందిగ్రామ్ ఈ 2 నియోజకవర్గాల్లో సువేందు రంగంలోకి 2021 సీన్ రిపీట్ అవుతుందా అని క్వశ్చన్ మార్క్ ఒకవైపు బీజేపీ వేస్తుంది, మరోపక్క తృణమూల్ నేతలు 2 స్థానాల్లో మమత పోటీ చేసిన 2 స్థానాల్లో సువేందును ఓడించి తీర్తామంటూ తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు బలంగా చెప్తున్నారు. రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇక ఇప్పుడు చూస్తే కనుక మమతా బెనర్జీ, సువేందు వీళ్ళిద్దరూ కూడా తన శిష్యుడి మీద మరలా కూడా మమతా బెనర్జీ పోటీ చేయనున్నట్లుగా ఈ రకంగానే బీజేపీ అయితే వ్యూహాన్ని రచించింది. కానీ ఈసారి మాత్రం మమతా బెనర్జీయే గెలిచి సువేందు మీద గెలవనుంది అంటూ కూడా ప్రచారం జరుగుతోంది. మరి చూడాలి ఈసారి మరి ఏం జరగబోతోంది. గతంలో జరిగినట్లే వీళ్ళిద్దరి మధ్య అదే వ్యవహారం, అంటే సువేందు గెలుస్తారా లేకపోతే మమతా బెనర్జీ గెలుస్తారా, అసలు ఏ స్థానం నుంచి మరి మమతా బెనర్జీ పోటీ చేస్తారనే అంశం.